రాష్ట్రంలో ఇలా రౌడీ పాలన నడుస్తుంది, ఒక దొంగ పాలన నడుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగానికి సమస్య పట్టించుకోకుండా, రైతు బంద్ చేయకుండా, రుణమాఫీ చేయకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తుంది తప్పితే సామాన్య రైతాంగాన్ని మాత్రం ఒక్క పని కూడా చేయట్లేదు. ముఖ్యంగా రైతు బంద్ అడిగితే దారులు, ముఖ్యంగా నీళ్ళు అడిగితే దారులు. కానీ 1,00,000 కోట్లతో నీళ్ళు ఇవ్వమన్న కాళేశ్వరం పనికిరాదు. కానీ మూసి మురికి కోసం 1,50,000 కోట్లు పెట్టి వీళ్ళ తమ్ముడికి దత్తం చేయాలని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ ఎమ్మటే రైతాంగం ఉంది. ఇవాళ అరెస్ట్ చేసిన రైతులు కూడా నీ సొంత కాన్సెన్సీ. నువ్వు అన్నట్టే పాలమూరు బిడ్డలు నిప్పు కనికలై ఎట్లా పడితే అట్లా కొట్టండి, బాంబులు పేలవనంటే నీ సొంత అధికారులనే దాడి చేసిరంటే నీ మీద దాడి చేసినట్టే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా, నీ అల్లుడి కోసం అరాచకం చేస్తూ నీ తమ్ముడి బలగాన్ని దింపుకొని ఇవాళ కొడంగల్లో నీకు ఓట్లు వేసిన ఆ ఊర్లో లగిచెర్ల గ్రామంలో గతంలో 2018 ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టి అధిక మెజార్టీ ఇచ్చారు. కానీ 2023 ఎలక్షన్లో నీకు అధికారం ఒప్పచెప్పి మెజార్టీ ఇస్తే ఊరిని ఖాళీ చేపియాలి, ఊరిని వల్లకాడు చేయాలని గిరిజన బిడ్డల మీద దాడి చేసి అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ కొట్టి నీ నీచాతమైన బుద్ధి చూపెడుతున్నావు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో రైతాంగం చాలా దివాలు తీసింది. ముఖ్యంగా ఓట్లు కొనే పరిస్థితి లేదు, కళ్ళాలు కోతులు పాలైనవి, నీళ్ళు ఇచ్చే గతి లేదు. ముఖ్యంగా ఏది మాట్లాడిన దాడి, ఏది ప్రశ్నించే దాడి. కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టే రైతు గురించి ఆలోచించిండు. కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టే కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టే పెట్టుబడి సాయం చేసిండు. నువ్వు పోలీస్ పటేల్ కొడుకువి, మీ తాత పోలీస్ పటేలు, నువ్వు పోలీస్ పటేల్ కొడుకు కాబట్టి ఈ పోలీస్ రాజ్యాంగం పెట్టి జైలు ఆపిస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు దొంగవి. పట్ట పలువు దొరికినా 50 లక్షలు ఇచ్చుకుని దొంగవి కాబట్టి నీ లెక్క అందరూ దొంగలైతే అనుకుంటాం. కానీ ఏ విషయం వచ్చినా ముఖ్యంగా కొడంగల్లో అరెస్ట్ చేసిన 16 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నావు కదా, రాష్ట్ర రైతాంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ సైనికులే. ఎందుకంటే కేసీఆర్ కడుపులో పెట్టుకుని రైతాంగాన్ని కాపాడిండు. నువ్వు మాత్రం ఇలా రాష్ట్ర రైతాంగాన్ని రోడ్డు మీద వేయాలని నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, పెట్టుబడి సాయం చేయకుండా, ఒట్లు కొనుక్కోకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నావు అంటే దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి నిన్నే చూస్తున్నావు. తగిన మూల్యం చెల్లించక తప్పదు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నువ్వు చేస్తున్న వ్యాఖ్యలకి నీకు బుద్ధి చెప్పే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ముఖ్యంగా సంగారెడ్డి జైలు తీసుకొచ్చినావంటే నీ చాదగాడితనం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీ జైలు దొరకలేవా? రైతులు జైల్లో పెట్టినటువంటి నీ అంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కానీ ఇంతకుముందు లేదు. దేశ చరిత్రలో ల్యాండ్ యాక్విజిషన్ చేసిన ఏకైక అద్భుతమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక్క విషయం కూడా ఇవ్వలే. గతంలో మీ ల్యాండ్ యాక్విజిషన్ కోసం పోతే మా ఆర్టీఓ గారి మీద పెట్రోల్ పోసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మంత్రులను కూర్చోబెట్టి మన బిడ్డల వాళ్ళు మన భూమి తీసుకున్నప్పుడు వాళ్ళని న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏది కావాలంటే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి కడుపులో పెట్టి కాపాడుకుంది కేసీఆర్. కానీ ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళ కోసం దందా ఏర్పాటు చేసి ఒక దొంగ ఏం చేస్తాడంటే దొంగ పనులు చేస్తాడు. ఈ 6 గ్యారెంటీలు అని చెప్పి గ్యారెంటీలు బంద్ చేసి దాచుకో అనే స్కీమ్లో భాగంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుండే తప్పితే, రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేస్తుంటే తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వర్గాన్ని కూడా న్యాయం చేయలేని ముఖ్యమంత్రి. వచ్చే 4 ఏళ్లలో మీరు ఆగండి, బీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టి కాపాడుకుంటుంది.